త్రిశూలం చేతపట్టి ఒక్కొక్కడి గుండెల్లో పోటు పొడుస్తూ పోటుకి హరహర మహాదేవ శంభు శంకర అంటూ బిగ్గరగా అరుస్తుంటే అక్కడ నిస్సహాయ స్థితిలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు చేతిలో పట్టుకొని కూర్చున్న వాళ్ళకి ఒక్కసారిగా చేతికి ఉన్న రూమాలు లేచి నిలబడ్డాయి. నాగ సాధువులు ఎందుకు వాళ్ళని చంపారు, అసలేం జరిగింది తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ కావాలి అంటే లైక్ చేయడము లేదా కామెంట్ చేయడము చేస్తే ఇంకా వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్. అందుకే లైక్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన దేవుడు ఎవరో కామెంట్ చేయండి. నాగ సాధువులు బట్టలు వేసుకోకుండా ఒంటి నిండా బూడిద పూసుకొని పెద్ద పెద్ద అట్టలు కట్టిన జుట్టు పెంచుకొని ఉండే వీళ్ళు యుద్ధాలు చేశారు అంటే నమ్మశక్యంగా లేదు కదా. ఈ వీడియో చూశాక వీళ్ళు ఎంత గొప్పవారు అనేది తెలుస్తుంది. ఏ పుస్తకంలో రాయని చరిత్ర చూపని నిజాలు ఇవి. రోజు దేవుణ్ణి పూజించే వీళ్ళు ఆయుధాలు చేతపట్టి దైవ సైన్యంగా మారి హిందువులపై దాడి చేసిన ఆఫ్ఘన్ సైన్యాన్ని తరిమి కొట్టారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, రాజరాజ చోళ, చంద్రగుప్త మౌర్య, కృష్ణదేవరాయ, ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప వాళ్ళు గొప్ప సామ్రాజ్యాలను నిర్మించడానికి కష్టపడ్డారు. కానీ కొంతమంది ఆ రాజ్యాలని కాపాడుకోవడం కోసం పోరాటం చేశారు. అసలు వీళ్ళు పోరాటం చేసేదే ధర్మం గురించి. మనం సినిమాల్లోను పుస్తకాల్లోను కథల ద్వారా తెలుసుకున్నాం. కానీ హిందూ గుళ్ళను కూర్చడానికి వచ్చిన, హిందూ మతాన్ని లేకుండా చేయడానికి వచ్చిన 30,000 మంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యాన్ని కేవలం 3,000 మంది నాగసాధువులు తరిమి కొట్టారని మీలో ఎంతమందికి తెలుసు? ధర్మాన్ని కాపాడడం కోసం తమ ప్రాణాలని లెక్క చేయకుండా యుద్ధంలో పోరాడారు. బ్యాటిల్ ఆఫ్ గోకుల్ అనే ఈ యుద్ధం గురించి తక్కువ మందికి మాత్రమే తెలుసు. యుద్ధం గురించి ఎక్కడ వెతికినా కొంచెం సమాచారం మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఈ సాధువుల చరిత్రను బయట ప్రపంచానికి తెలియకుండా జరిగిన కుట్రాన్ని తెలుస్తుంది. కానీ ఈ చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడో హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ కుంభమేళాలో మాత్రమే కనిపించే ఈ నాగసాధువుల గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం 8వ శతాబ్దానికి వెళ్లాల్సిందే. ఆది శంకరాచార్యుల వారు మన దేశంలోనే హిందూ ధర్మం వ్యాపించడానికి 4 దిక్కులకి 4 మఠాలను ఏర్పాటు చేశారు. వారు ఎక్కడెక్కడ మఠాలను పెట్టారు అంటే బద్రీనాథ్, శృంగేరి, ద్వారకా, జగన్నాథ్ పురి. ఆది శంకరాచార్యులు ఎంత ముందు చూపు కలవారు అంటే 15 సంవత్సరాల తర్వాత భారతదేశానికి విదేశీయుల నుండి ముప్పు ఉంది అని గ్రహించి అప్పటి నుండే హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేశారు. ఒక వర్గానికి చెందిన సాధువులని యుద్ధ విద్యలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. ఈ యుద్ధ విద్యలని నేర్చుకోవడానికి కూడా ట్రైనింగ్ సెంటర్లని స్థాపించారు. వీటిని అకారాస్ అని అంటారు. అలా ఏర్పడిన దైవ సైన్యమే నాగ సాధువులు. వీరికి యుద్ధ విద్యలు నేర్పించి కఠోర శిక్షణ ఇచ్చారు. వీరు ఇలా తయారయ్యారు అంటే ధర్మానికి ఎక్కడ ఆపద కలిగినా వీరు ప్రత్యక్షమై వారి అంతు చూసేవారు. సాధువులు అభ్యాసించడానికి ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన అకారాలు ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే విషయం వింటే ప్రతి ఒక్కరికి కూడా రోమాలు నిక్కబుడుచుకుంటాయి. 1757వ సమయంలో అహ్మద్ షా అఫ్ఘానీ అనే ఒక అత్యంత క్రూరమైన ఆఫ్ఘనిస్తాన్ రాజు తన మత ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూశాడు. అంతేకాదు హిందువుల ఆస్తులను, దేవాలయాలను కూల్చేందుకు హిందూ మతానికి వ్యతిరేకంగా భారతదేశంపై దండయాత్ర మొదలుపెట్టాడు. ఎంతో బలమైన, క్రూరంగా, భయంకరంగా కనిపించే 30,000 మంది సైన్యంతో మధుర, బృందావన్ అనే నగరాలపై దండెత్తి వచ్చాడు. అప్పటి అక్కడ రాజు రాజా జవహర్ సింగ్ ఆఫ్ఘన్ సైన్యంపై తన శక్తికి మించి సైన్యంతో పోరాటం చేశాడు. కానీ ఆ క్రూరమైన సైన్యం ముందు జవహర్ సింగ్ ఓడిపోయాడు. జవహర్ సింగ్ ఓడిపోయినా కూడా ఆ ఆఫ్ఘన్ రాజు అంతటితో ఆగలేదు. దొరికిన వారిని దొరికినట్టు చంపాడు. ఆఖరికి చిన్న పిల్లల్ని, ఆడవారిని కూడా చూడకుండా హింసించి దారుణంగా, కిరాతకంగా చంపాడు. ఈ భయంకరమైన యుద్ధ సన్నివేశాలను చూసి అక్కడున్న ఆడవారు వారి చేతిలో హింసకు గురై చావడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మంచిదనుకొని యమునా నదిలో దూకి చనిపోయారు. అంటే ఈ ఆఫ్ఘన్ సైన్యం ఎంత క్రూరంగా ఉన్నారో ఇక్కడ చూడండి. ఆత్మహత్య చేసుకోవాలి అన్న నరమేధాన్ని సృష్టించి వారిలో భయాన్ని సృష్టించారు. మధుర, బృందావనం అనేది శ్రీకృష్ణుడు తిరిగిన నేల. అలాంటి శ్రీకృష్ణుడు తిరిగిన నేలలో ఎటు చూసిన మారణకాండ, మృతదేహాలు, భయానక వాతావరణం సృష్టించారు. ఎటు చూసిన రక్తం ఏరులై పారుతుంది. యమునా నదిలో ప్రవహించింది నీరు కాదు, నెత్తురు ప్రవహించింది. అంతటి భయానక నరమేధాన్ని సృష్టించారు. అక్కడున్న మందిరాలను ధ్వంసం చేయాలని చూశారు. గోకులంలో ఉన్న శ్రీకృష్ణుడి మందిరంపై కూడా ఈ నీచ సైన్యం కన్ను పడింది. అలా మందిరాన్ని చూడగానే వాళ్ళ శరీరంలో నుండి రాక్షస రూపం బయటకి వచ్చింది.
గుర్రాలపై ఆయుధాలు చేత పట్టుకొని కూల్చడానికి బయలుదేరారు. అప్పటికే వారు 2 నగరాలని భూస్థాపితం చేశారు. అయితే అహ్మద్ షా అఫ్ఘనీ తన సైన్యాధికారి అయిన సర్దార్ ఖాన్ కి ఒక మాట చెప్పాడు. గోకులాన్ని కూడా భూస్థాపితం చేయాలి అని ఆజ్ఞాపించాడు. ఈ సర్దార్ ఖాన్ అనేవాడు ఈ సైన్యంలో ఉన్న పచ్చి నెత్తురు తాగే నరహంతకుడు. 30,000 సైన్యంతో రాక్షసుడిలాగా గోకులంలో అడుగుపెట్టాడు. అదే సమయంలో దూరం నుండి హరహర మహాదేవ శంభో శంకర అంటూ వేల గొంతులతో ఒకే ఒక్క శబ్దం భారీగా వినిపించింది. అక్కడ ఏం జరుగుతుంది అనేది సర్దార్ ఖాన్ కి అతని సైనికులకి ఏం అర్థం కాలేదు. వారు ఎవరు అని చూడ్డానికి గుర్రాలపై ఆయుధాలు చేత పట్టుకొని అక్కడికి వెళ్లారు. వాళ్ళంతా ఒక మంచు పొగతో కప్పబడి ఉన్నారు. మరింత దగ్గరికి వెళ్లి చూసేసరికి వాళ్ళంతా ఒంటిపై బట్టలు లేకుండా శరీరం అంతా బూడిద పూసుకొని, అట్టలు కట్టిన పెద్ద పెద్ద జడలకు కూడా బూడిద పూసుకొని, చేతిలో త్రిశూలాలని పట్టుకొని హరహర మహాదేవ అంటూ పలుకుతూ ఉన్నారు. వాళ్ళు చూడడానికి కూడా సన్నగా కనిపించారు. వీళ్ళపై త్రిశూలాలు పట్టుకొని యుద్ధానికి వస్తున్నట్టు కనిపించారు. ఆఫ్ఘన్ సైన్యం వాళ్ళని హేళన చేస్తూ ఒక్కసారిగా నవ్వారు. ఎందుకంటే సన్నని ఆకారం, బూడిద పూసుకొని ఉన్నారు. వీళ్ళ మాపై యుద్ధానికి వస్తుంది అని నవ్వారు. నాగ సాధువులు ఒక్కసారిగా కేవలం 3,000 అంటే 3,000 సైన్యంతో చేతిలో త్రిశూలాలు పట్టుకొని దొరికిన వాడిని దొరికినట్టు చంపుకుంటూ ఊచకోత కోశారు. వేటకు వెళ్లిన చిరుతపులిలాగా వాళ్ళ గుండెలపై తన్నుతూ త్రిశూలంతో కడుపులో గుచ్చి పైకి లేపి ఎగరేసి మరీ తన్నారు. పోటుకి హరహర మహాదేవ అంటూ లేని శక్తిని కూడగట్టుకొని మరీ ఆ పదాన్ని గట్టిగా పలుకుతూ ఒక్కొక్కడికి త్రిశూలం దింపుతున్నారు. విలయ తాండవం చేశారు. యమునా నది తీరంలో నాగ సాధువులు ఆఫ్ఘనిస్తాన్ సైన్యాన్ని ఊచకోత కోశారు. వాళ్ళ రక్తంతో యమునా నదికి రక్తాభిషేకం చేశారు. నాగ సాధువుల్ని చూసిన ఆఫ్ఘన్ సైన్యానికి వెన్నులో వణుకు పుట్టింది. గుండెలు అదిరిపోయాయి. ఆఫ్ఘన్ సైన్యానికి ఇప్పటి వరకు ఉన్న ధైర్యం ఒక్కసారిగా చచ్చిపోయింది. చివరికి గర్జించే సింహాల మీదికి వస్తున్న నాగ సాధువుల్ని చూసి ఆఫ్ఘన్ సైన్యం వెనక్కి తిరిగి పారిపోయింది. అప్పటి వరకు బిక్కుమంటూ చూస్తున్న ప్రజలకి ఒక్కసారిగా రోమాలు నిక్కపుడుచుకొని కళ్ళలో తెలియని ఒక ఆనందం కలిగింది. అలా గోకులం పేరు చెబితే వణికిపోయేలా చేశారు ఈ నాగ సాధువులు. బ్యాటిల్ ఆఫ్ గోకుల్ అని పిలువబడే ఈ యుద్ధంలో నాగ సాధువులు అక్కడున్న ధర్మాన్నే కాదు, అక్కడున్న ప్రజల్ని, మన హిందూ ధర్మ సంస్కృతిని కూడా కాపాడారు. దైవ సైన్యంగా వచ్చిన ఈ నాగ సాధువులు ఈ యుద్ధంలో 3,000 మంది పాల్గొంటే అందులో సగం మంది వీర మరణం పొందారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ యుద్ధం అనేది చరిత్రలో ఎక్కడ కూడా కనబడలేకుండా పోయింది. ఇంకా చెప్పాలి అంటే ఈ నాగ సాధువులు ఈ ఒక్క గోకులంలోనే కాకుండా ఇంకా కొన్ని యుద్ధాల్లో పాల్గొని ప్రజలను రక్షించారు. 1666లో ఔరంగజేబు సైన్యం హిందువులకి ఎంతో పవిత్రమైన ప్రదేశమైన కాశీ విశ్వేశ్వర ఆలయంపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఔరంగజేబు సైన్యాన్ని అడ్డుకొని వారికి ఈ నాగ సాధువులు విశ్వరూపం చూపించి చిత్తుగా ఓడించి తరిమేశారు. ఇంకా 1751 ప్రయాగరాజ్లో అహ్మద్ అలీ బంగూస్ ని 50,000 సైన్యంతో ఓడించారు. మన భారతదేశ రాజులకి సహకరిస్తూ ధర్మం కోసం పాటుపడ్డారు. కానీ ఈ నాగ సాధువుల పోరాటాలని ఎవరు కూడా వెలుగులోకి తీసుకురాలేదు. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే వారు తమని తాము పిండ ప్రదానం చేసుకుంటారు. అంటే మళ్ళీ కొత్త జన్మగా భావించే సాధువుల జీవితాన్ని కొనసాగిస్తారు. వారు కేవలం శివుని భక్తులుగానే ధర్మం కోసం బ్రతుకుతారు. దేనికైనా సిద్ధపడతారు. హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తారు. వారు పిండ ప్రదానం చేసుకున్నారు అంటే చావుకి కూడా వెనకాడరు. చావుకి వెనకాడని వారితో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కదా గైస్. ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.